అంటే మీకు తెలుసా? అవును, కంప్యూటర్ల సాఫ్ట్వేర్లకు సంబంధించినవే కదా అని అనుకుంటున్నారా? అయితే ఆగండి, ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పబోయేది ఆ సూపర్ బగ్స్ కాదు, వేరేవి. మనం విపరీతంగా యాంటీబయోటిక్స్ తో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్లను పారదోలేందుకు ఇంగ్లీష్ మెడిసిన్లను వాడతాం కదా. అవును, అయితే అవే మెడిసిన్లను కొంతకాలానికి పనిచేయకుండా పోతున్నాయి. ఎందుకంటే సదరు ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియా, వైరస్లు ఆ మందులకు అలవాటు పడిపోయి అలా తయారవుతున్నాయట. అందుకే మనం వాడే మందులు కొంతకాలం తర్వాత పనిచేయడం లేదు. కొత్తగా మందులు కనిపెట్టి రోగాలకు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ప్రస్తుతం సైంటిస్టులకు తలనొప్పిగా మారింది. అయితే ఈ క్రమంలోనే అలా మనం వాడే మందులను తట్టుకునే పలు బ్యాక్టీరియా, క్రిములని సూపర్ బగ్స్ అని వ్యవహరిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను నయం చేయడం కోసం యాంటీబయాటిక్స్ మందులను వాడతాం కదా. వాటి వల్ల ఈ సూపర్ బగ్స్ ఏర్పడతాయి. ఇది మన శరీర రోగనిరోధక వ్యవస్థపై అటాక్ చేసి దాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలో ఏర్పడే విష పదార్థాలను తొలగించడం కోసం ఇచ్చే మందుల వల్ల ఈ సూపర్ బగ్ వృద్ధి చెందుతుంది. దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. పెనియం అనే విభాగానికి చెందిన మందులను వాడడం వల్ల ఈ సూపర్ బగ్ వృద్ధి చెందుతుంది. పేగుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్లు నయం చేయడం కోసం ఇచ్చే యాంటీబయోటిక్ మందుల వల్ల ఈ సూపర్ బగ్ వృద్ధి చెందుతుంది. మెథిసిలిన్ అనే 2 రకాల యాంటీబయాటిక్స్ ను వాడే వారిలో ఈ సూపర్ బగ్ పెరుగుతుంది. ఇది ఎక్కువగా ముక్కు, శ్వాసకోశ అవయవాల్లో ఉంటుంది. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లను నయం చేసేందుకు వాడే మందుల వల్ల ఈ సూపర్ బగ్ పెరుగుతుంది. ఇది ఎక్కువగా జీర్ణాశయంలోనే ఉంటుంది. మూత్రాశయ, శ్వాసకోశ సమస్యలను తీర్చిదిద్దేందుకు వాడే మందుల వల్ల ఈ సూపర్ బగ్ వృద్ధి చెందుతుంది. మందును తరచుగా వాడటం వల్ల సూపర్ బగ్ దానికి వ్యతిరేకంగా తయారవుతుంది. అప్పుడు ఆ మందును మళ్లీ వాడినా ప్రయోజనం ఉండదు. అనే మందు వల్ల ఈ సూపర్ బగ్ పెరుగుతుంది. దీనివల్ల గనేరియా వంటి సుఖ వ్యాధులు కూడా వస్తాయి. పెన్సిలిన్ తరహా యాంటీబయాటిక్స్ వాడే వారిలో ఈ సూపర్ బగ్ వృద్ధి చెందుతుంది. దీనివల్ల న్యూమోనియా వంటి వ్యాధులు వస్తాయి. ఫ్లోరోక్వినోలిన్ అనే మందును తరచూ వాడే వారిలో ఈ తరహా సూపర్ బగ్ వృద్ధి చెందుతుంది. దీనివల్ల డయేరియా, డిసెంట్రీ వంటి అనారోగ్యాలు కలుగుతాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.